బీహార్లో ఓటర్లకు సంబంధించి ఏదైతే అన్ని చెక్ చేసి చూసిన తర్వాత 65 లక్షల ఓట్లు తొలగించారు ఓవరాల్. ఈ 65 లక్షల్లో దాదాపుగా 35 లక్షలు ఒక ప్రదేశంలో నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు, అంటే ఒక ఏరియాలోనే ఉండి మళ్ళీ అవతలకి వెళ్ళటం, ఆ తర్వాత ఇంకో ఊర్లకు పోవడం, ఇట్లా పోవడం వలన వచ్చినటువంటి ఒక 25 లక్షల ఓటర్లేమో బీహార్లో ఉండట్లేదు. ఆంధ్రాలో ఉంటారా, తెలంగాణలో ఉంటారా, కర్ణాటకలో ఉంటారా, అంటే పనులకు వెళ్ళిపోయారు 25 నుంచి 30 లక్షల మంది. అలా వెళ్ళిన వాళ్ళ ఓట్లు కూడా కుటుంబంతో సహా వెళ్ళిన వాళ్ళు ఉన్నట్టే కుటుంబం మొత్తం వ్యక్తిగా వెళ్ళుంటే వ్యక్తి ఓటు తీయడం జరిగింది. దీని మీదన ఇప్పుడు మళ్ళీ ఇష్యూ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. యాజ్ ఫర్ ఎన్నికల సంఘం లెక్క ప్రకారం 6 నెలల పాటు నువ్వు ఏ అడ్రస్లో ఉంటావో ఆ అడ్రస్లో ఓటు తీసుకోవాలి. అంతకుముందు ఉన్నటువంటి ఏరియాలో ఓటు వదులుకోవాలి. బట్ అది ఎవరు పట్టించుకోరు. ఊళ్ళల్లో ఓటు ఊళ్ళోనే ఉంచుకుంటూ వేరే ఊళ్ళకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఆ అంశం మీదన కోర్టులో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా బీహార్లో 60 లక్షల ఓట్ల తొలగింపు, దాన్ని ఆటోమేటిక్గా ఆయన పేరేంటి రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా తీసుకుంటారు. అదేదో అన్యాయం జరిగిపోతుంది, మహారాష్ట్రలోనే ఓట్లు యాడ్ చేసి దెబ్బతీశారట, మిగతా రాష్ట్రాల్లో ఓట్లు తొలగించి దెబ్బతీశారన్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సహజంగా జరిగిపోతుంది.